కరోనా వంటి మహమ్మారులు విజృంభించినప్పుడు ప్రభుత్వ బాధ్యత ఎంత ఉంటుంది, పౌరుల బాధ్యత ఎంత ఉంటుంది? మీరు ఏ కోణంలో దీన్ని చూస్తారు? ప్రధానమంత్రి గారు కరోనా అనేది చాలా పెద్ద ఇష్యూ. ఇది మనకి అందరం లాక్డౌన్ ప్రకటిస్తున్నాం. ఆయన ఆ సీరియస్నెస్ దేశాన్ని అందరికీ వచ్చింది. ఇన్ని కోట్ల మందిని, 1 బిలియన్ పీపుల్ని, ఇన్ని 100 కోట్ల పైగా ఉన్న ప్రజల్ని నిజంగా అందరూ ఆగిపోయారు. అంటే నాయకత్వం నిజంగా బలంగా ఉంటే ప్రజలు వింటారు. అలా కాకుండా ఒకరికి మన అటు సైడ్ ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇది చిన్న ఫ్లూ లాంటిదంటే అదే ఆలోచన విధానం కింద స్థాయి వరకు కూడా వస్తుంది. ఇది ఇప్పుడు ఏమైపోయింది, ఈ రోజున చేతులు గాలేక ఆకులు పట్టుకోవడం లాంటిది అయిపోయింది. ఈ రోజున అందరూ కూడా ఆ నిబద్ధత కోల్పోయి ఈ రోజున మరింత మనకు దాదాపు 700 మంది 700 పైగా చనిపోయారు మనకి ఆంధ్రప్రదేశ్లో. రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ ఆలోచన విధానం వాళ్ళు దాన్ని హ్యాండిల్ చేసిన విధానం ఒక తప్పైతే ప్రజల్లో కూడా దీనికి ప్రభుత్వాలు చేయలేనప్పుడు ప్రజాప్రతినిధులు దాన్ని పాటించినప్పుడు ఇంక మనమే బాధ్యత తీసుకొని, ప్రజలే బాధ్యత తీసుకొని దీన్ని ఏవైతే ఈ ఫిజికల్ డిస్టెన్స్ ఉందో, లేదంటే మనకి సోషల్ డిస్టెన్సింగ్ కానీ, సామాజిక దూరం అంటాం, దాన్ని శారీరక దూరం అంటాం, ఏదైనా కానీ అవి పాటిస్తూ ఇప్పుడు మన ట్రెడిషనల్ మెడిసిన్స్, లేదంటే మన ఆయుర్వేదిక్ కానీ, లేదంటే మనకి ఇమ్యూనిటీ బూస్ట్ చేసే కానీ, ఈ పరిస్థితుల్లో మనం ఇంక దీన్ని సంసిద్ధత మనకి రావాలి, మనం ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇంక మనం కేవలం ప్రభుత్వాల మీద ఆధారపడితే మటుకు చాలా ఇబ్బందులు ఉంటాయి అనుకో. అత్యవసర కేసుల్లో తప్ప ప్రభుత్వం కూడా చేతులు తీసే పరిస్థితికి వచ్చేసింది అన్ని చోట్ల కూడా.